సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా శిశు వికలాంగుల మరియు అభివృద్ధిలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ 216వ జన్మదిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి క్రాంతి వల్లూరు, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ లలితా కుమార్ తో కలిసి కలెక్టరేట్ ఆవరణలో ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం వారు మాట్లాడారు. సమాజంలో కళ్ళుండి ఉన్నవారితో సమానంగా విద్యపరంగా రాణించాలని ఒక గొప్ప సంకల్పంతో లూయి బ్రెయిల్ తన తండ్రి మరణం అనంతరం చూపు కోల్పోవడంతో అదే పాఠశాలలో చదివి ఉపాధ్యాయునిగా బోధించడం అతనికి ఉన్న సంకల్పమన్నారు. కాబట్టి చూపు లేదని ఎవరూ అధైర్యపడకుండా ప్రతి ఒక్కరూ వారి సంకల్పాన్ని ముందుకు సాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు సంఘం నాయకులు పాల్గొన్నారు. విజువల్లీ ఛాలెంజ్ అసోసియేషన్ సభ్యులు, ఇతర పెద్దలు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా ఈరోజు లూయిస్ బ్రెయిలీ జన్మదిన సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలానే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. బ్రెయిలీ జనవరి 4వ తేదీన ప్యారిస్కి దగ్గరున్న కుక్రే అనే గ్రామంలో జన్మించారు. వీరు చిన్నప్పుడే వీరికి వారి నాన్న పనిచేసే టైంలో ప్రమాదవశాత్తు కళ్ళు అన్నవి పోవడం జరిగింది. అయినా కూడా వీరికి చదువు అంటే ఎంతో ఆసక్తి ఉండేది. సో అది గమనించి అందుల పాఠశాలలో వారిని జాయిన్ చేయడం జరిగింది. సో చదువు పట్ల ఆసక్తితో బాగా చదివి ఉపాధ్యాయులుగా కూడా వారు అదే పాఠశాలలో కూడా వారు పనిచేయడం జరిగింది. అయితే వారి చిరకాలం కోరిక మిగతా అందులో కూడా అంగవైకల్యం లేని వారితో సమానంగా చదవాలి, సమానంగా అన్ని రంగాలు రాణించాలి అనే ఉద్దేశంతో ఒక లిపి కనుక్కోవాలని వారు ఎప్పటి నుంచో అనుకున్నారు. మరి వారి స్నేహితులు ఆర్మీలో పనిచేస్తూ అక్కడ 12 చుక్కలతో ఒక కోడ్, సీక్రెట్ కోడ్లో ఆర్మీ వాళ్ళు సంభాషణం చేసుకోవడం గమనించి అందులో కూడా ఇంకా ఈజీగా సులువుగా 6 చుక్కలతో ఒక లిపి అన్నది తయారు చేయడం జరిగింది. దాన్ని మనం బ్రెయిలీ లిపి అని పిలుచుకుంటున్నాము. సో ఈ లిపి ద్వారా ఎంతో మంది అందులో బాగా చదువుకొని అన్ని రంగాల్లో కూడా వారు రాణించడానికి వీలైంది. కాబట్టి దీని అన్నిటికీ కూడా లూయి బ్రెయిలీనే ముఖ్య కారణం. సో వారి స్ఫూర్తితో ఇక్కడ ఎవరైతే విజువల్ ఛాలెంజ్ ఉన్నారో అందరూ కూడా మీరు ఎప్పుడు నేను చెప్పేది అంగవైకల్యం అన్నది శరీరానికే ఉంటుంది కానీ మనసుకు ఉండదు. సో మీరు మంచి దృఢ సంకల్పంతో ఏదైతే మీరు ఆశయాలు పెట్టుకున్నారో అవి తప్పకుండా మీరు నెరవేర్చుకోగలుగుతారు. దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ కూడా ఇప్పుడు మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో బుక్స్ అన్నీ కూడా ఆడియో సాఫ్ట్వేర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మా బ్యాచ్మెంట్లోనే ఒకరు కంప్లీట్ బ్లైండ్ పర్సన్ IAS కూడా సాధించారు. అదే